ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆమె మరెవరో కాదు, యెహెజ్కేలు ప్రవక్త యొక్క భార్య. చూడండి, కొన్నిసార్లు నేను గనుక ఇతనితో నేను కాపురం చేస్తున్నాను అని చాలాసార్లు భార్యలు అంటూ ఉంటారు. అంటే ఆ వ్యక్తితో ఉండటం చాలా కష్టమని అర్థం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యెహెజ్కేలు ప్రవక్త ఒక భార్యగా ఉండటం ఎంత కష్టతరమైన పనో మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఆమె జీవితంలోంచి మనం నేర్చుకుంటున్న ఆత్మీయ పాఠాలు ఆమె మనకేం నేర్పిస్తుంది అని అంటే, మొదటిగా ఈ ప్రవక్త ఎవరు, ఈ ప్రవక్త పరిచర్య ఏంటో మనకు అర్థం కావాలి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, 30వ సంవత్సరంలో, అంటే యెహెజ్కేలుకు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు తనకి పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ఏమిటి అంటే, ప్రవాసములో, అంటే దేవుని బిడ్డలు హెబ్రీలు ప్రవాసంలోకి కొనిపోబడ్డారు. నెబుకద్నెజరు ద్వారా. పిల్లరా, కేబారు నది ప్రాంతమున ప్రవాసంలో నేను ఉంటిని అని 1వ అధ్యాయం 1వ వచనం పలుకుతుంది. అంటే ప్రవాసంలో ఉన్నారండి. యెరూషలేము దేవాలయం దగ్గర లేరండి. అయితే ప్రవాసంలోకి వీళ్ళు ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు ఇది మీరు చదవాలండి. ఇది చదివినప్పుడు ప్రియులారా, అక్కడున్న ప్రవాసంలో ఉన్న ప్రజలు ఎటువంటి వారో అది చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో ఏమంటున్నాడంటే, ఒక సవాలుతో కూడిన ఒక పిలుపునిచ్చాడండి ఆ ప్రవక్తకు. దేవుడు ఆయన అంటున్నాడు, ఇదిగో వాళ్ళు తిరుగుబాటుదారులు, వారు మొండివాళ్ళు, కఠిన హృదయం కలిగిన వాళ్ళు, దైవభీతి లేని వాళ్ళు బ్రహ్మదండి ముళ్ళ లాంటి వాళ్ళు. నువ్వు వాళ్ళ మధ్యలో సేవ చేయడం ఎట్లాంటిది అని అంటే, తేళ్ల మీద నువ్వు కూర్చున్నట్లే వాళ్ళు నిన్ను నిరాకరిస్తారు, వాళ్ళు నిన్ను భయపెడతారు అని చెప్పి, ఆ ప్రజలు ఎటువంటి వారో, వారి స్వభావం ఎటువంటిదో ప్రియులారా ఒక పెద్ద లిస్ట్ దేవుడు ఇస్తున్నాడు యెహెజ్కేలు ప్రవక్తకి. నరపుత్రుడా, వాళ్ళు ఇలా 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 ఉంటారు, అయినా నువ్వు భయపడొద్దు. నీవు నాకు ప్రవక్తగా, నాకు యాజకుడుగా ఆ ప్రవాసంలో ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేటట్లుగా వాళ్ళ మధ్యలో నువ్వు ఉండి సేవ చేయాలి అని చెప్పి యెహెజ్కేలు ప్రవక్తను, అలాగే ఆయన భార్యను ప్రవాసంలోకి వారితో పాటు ప్రభు పంపించాడండి. అక్కడ ఆయన సేవ చేస్తున్నాడు. చూడండి, ఇలాంటి భయంకరమైన చెడు తలంపులో ఉన్న వారి మధ్య, అంటే వాళ్ళకి ఎటువంటి ఒక అపోహ ఉంది అంటే, యెరూషలేములోకి మేము తిరిగి వెళ్తాము, ఆ ఆలయము మళ్ళీ అంటే అదే వైభవంతో కూడి ఉంటుంది, దేవుడు మమ్మల్ని ఇక్కడి నుంచి లేపుతాడు, మేము ఎట్లయినా జీవించినా సరే దేవుడు మమ్మల్ని వదిలిపెట్టడు అనే అబద్ధ బోధనల ద్వారా, అబద్ధ ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా అటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉంటున్నారు ప్రియులారా. అప్పుడు వారి మధ్యలో చూడండి, అందరూ మనం ఏం చేసినా నువ్వు కరెక్ట్ 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 అంటే మనుషులందరూ ఇష్టపడతారు. కానీ మనం చేస్తుంది ఇది తప్పు అని చెప్తే మనని ఎవరు ఇష్టపడరండి. అలాగే ఇక్కడ అందరి ప్రవక్తల్లాగా వీళ్ళందరూ దేవుళ్ళో నడుస్తున్నారని మంచి వాళ్ళని చెప్తే వాళ్ళు వింటారు. కానీ యెహెజ్కేలు ప్రవక్త వాళ్ళని హెచ్చరిస్తున్నప్పుడు ప్రియులారా, అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు నిన్ను నిరాకరిస్తారు, వాళ్ళు నిన్ను భయపెడతారు, నీకు దూరంగా ఉంటారని చెప్పాడు. అటువంటి ఒక వ్యక్తికి భార్యగా యెహెజ్కేలు భార్య ప్రియులారా యెహెజ్కేలు ప్రవక్తతో పాటు అక్కడుంది. అయితే వాక్యం ఏం పలుకుతుందంటే, యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, 15 నుండి మనం వచనాలు చూస్తే అక్కడ వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, అక్కడ ప్రవక్త భార్య యొక్క మరణం అని హెడ్డింగ్ మనం చూస్తున్నాం. దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అయ్యా, నీ కళ్ళకి ప్రీతికరమైన వ్యక్తిని నేను నీ నుండి తొలగిస్తాను, కానీ నీవు ఏడవద్దు, కన్నీరు విడవద్దు, దుఃఖపడవలదు, నీ బట్టలు చించుకోకూడదు, నీ చెప్పులు తొలగించొద్దు, నీ తలపాగా తీయొద్దు. అంటే ఒక మనిషి మరణించినప్పుడు సాధారణంగా విచారించటానికి సూచకంగా ఏమేం చేస్తారో, మరణించినప్పుడు ఏమేమి చెయ్యాలో ప్రియులారా ఆ పద్ధతులు ఏవి కూడా చెయ్యొద్దు, నువ్వు దుఃఖపడుతున్నావు అన్న విషయం కూడా నువ్వు బయటికి చెప్పొద్దు అని చెప్పి దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో అంటున్నాడు. ఎంత దారుణమండి. సొంత భార్య చనిపోతే, భార్య చనిపోయిందని కూడా నువ్వు దుఃఖించొద్దు,
అంటే దుఃఖించిన వాళ్ళు ఎట్లా భోజనం తింటారు అట్లాంటి ఒక భోజనము నువ్వు తినకూడదు, నువ్వు చెప్పులు విడవకూడదు, కన్నీరు కూడా విడవకూడదు, కానీ నువ్వు వెళ్ళి నా వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి అని చెప్పి పిల్లరా దేవుడు ప్రవక్తకు చెప్పాడు. అలాగే ఆ ప్రవచనం చెప్పిన తర్వాత యెహెజ్కేలు ప్రవక్త వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం అట్లనే ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు పిల్లరా భార్య చనిపోయింది, అయినా ఈయన దేవుని నామంలో నిలబడి వాళ్ళందరినీ హెచ్చరిస్తూ దేవుని వాక్కును ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయములో మనం చూస్తే పిల్లరా వాక్యం ఏమంటుంది అంటే వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు దేవుడి మనస్సును ఆయన చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో ఎలాగైతే నా భార్య చనిపోయిందో, నా కళ్ళకు ప్రీతికరంగా అయిన నా భార్య ఎట్లా చనిపోయిందో అలాగే యెరూషలేము ధ్వంసం చేయబడుతుంది, యెరూషలేము నాశనం అయిపోతుంది అని చెప్పి యెహెజ్కేలు ప్రవక్త ఆ ప్రజలతో చెప్తున్నారు. అంటే పిల్లరా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటో తెలుసా? యెహెజ్కేలు భార్య మరణము యెరూషలేము దేవాలయపు వినాశనానికి, అది పట్టుబడడానికి, అది నాశనం అయిపోవడానికి ఒక సూచకంగా ఆ ప్రవక్తని ఒక సూచకంగా ఆయన జీవితాన్ని ఒక సూచకంగా దేవుడు పెట్టాడు పిల్లరా. అంటే ఎలాగైతే నా కళ్ళకు సొగసైన నా భార్య చనిపోయిందో అలాగే యెరూషలేముకు జరుగుతుంది. మీరు అపోహలో ఉండకూడదు. యెరూషలేమును దేవుడు పునర్నిర్మిస్తాడని మేమంతా బాగైపోతామని మీరు అనుకోకూడదు. దేవుడి వైపుకు మీరు మళ్ళాలి అని చెప్పి పశ్చాత్తాపపడాలి అని చెప్పి యెహెజ్కేలు ప్రవక్త ఆ ప్రజలని దేవుడి వైపుకు మళ్ళడానికి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. పిల్లరా ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటో తెలుసా? యెహెజ్కేలు భార్య దేవుని ఆలయానికి ఒక సూచకంగా ఉందండి, అంటే ఒక గుర్తుగా ఉంది. యెహెజ్కేలు భార్య దేవుని ఆలయానికి ఒక గుర్తుగా ఉంది పిల్లరా. దేవుని ఆలయం ఏమిటి అంటే దేవుడు నివసిస్తున్న స్థలం, దేవుని ప్రసన్నత ఉంటున్న ఒక స్థలము పిల్లరా. 1 కొరింథీ రాసిన లేఖ 6వ అధ్యాయం 19వ వచనంలో వాక్యం ఏమంటుందంటే నీ దేహము దేవుని ఆలయమని నువ్వు ఎరగవా అనే వాక్యం పలుకుతా ఉంది. అంటే ఇక్కడ యెహెజ్కేలు భార్య దేవుని మందిరంతో పోల్చబడుతుంది. ఈమె ఎట్లా మరణించిందో ఎలా అయిందో అలాగే దేవుని మందిరానికి జరుగుతుంది అంటుంది. ప్రియబిడ్డ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక దేవుని ఆలయంలాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే వాక్యం ఏమంటుంది అంటే నీ దేహము దేవుని ఆలయమని నువ్వు ఎరుగవా. నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ దేవుని ఆత్మ నివసింపజేస్తుంది అని మనం చూస్తున్నాం. ప్రియులరా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 21వ వచనము అలాగే 25వ వచనం 21వ వచనం మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే నీవు ఇజ్రాయేలుతో ఇట్లు నుడివిడుము, ప్రభువు వాక్కిది, మీరు దేవాలయ బలమును చూచి గర్వించుచున్నారు, దానిని దర్శించి దానిని చూచి ఆనందింపగోరుచున్నారు, కానీ ప్రభువు దానిని అపవిత్రం చేయును. యెరూషలేమున మిగిలి ఉన్న మీ బిడ్డలు పోరున చత్తురు అని ఉంది. 25వ వచనం మనం చదివితే ప్రభువు ఇట్లనను నరపుత్రుడా, నేను ప్రజల నుండి వారి బలమైన దేవాలయమును తొలగింతును, అది వారికి గర్వమును ఆనందమును కలిగించుచున్నది, వారు దానిని సందర్శించి దాని వైపు చూడగోరుచున్నారు, నేను వారి పుత్రులను కూడా తొలగింతును. పిల్లరా ఇక్కడ దేవుని ఆలయం గురించి 3 విషయాలు మనం చూస్తున్నాం. అక్కడ 3 విషయాలలో మొదటి విషయం ఏమిటి అని అంటే వారి బలమైన దేవాలయమును, అంటే వాళ్ళకి బలం, ద ప్రైడ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని ఆలయము గట్టిగా కట్టబడ్డదని కాదు. కొంతమందికి డబ్బు ఉంటే బలం అండి, కొంతమందికి ఉద్యోగం అంటే బలం, కొంతమందికి ఎవరైనా వాళ్ళు నమ్మిన వాళ్ళు వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళకి బలం. చిన్నపిల్లలు అంటారు కదా, మమ్మీ నువ్వు నాతో ఉండంటారు. అంటే అమ్మ ఏం చేయకపోయినా సరే అమ్మ పక్కన ఉంటే బిడ్డలకి బలం. అలాగే కొంతమందికి ఏంటంటే భార్య బలం, భార్య పక్కన ఉందంటే వాళ్ళకి కొండంత బలం ఉంటుంది. ఇంకొంతమందికి భర్త బలం, కొంతమందికి స్నేహితులు బలం. పిల్లరా ఇక్కడ దేవుని బిడ్డలు అనుకుంటూ ప్రవాసంలోకి వచ్చిన ఈ ఇజ్రాయేలు ప్రజల్ని మనం చూసినట్లయితే పిల్లరా వీళ్ళ బలం ఏమిటి అని మనం చూసినట్లయితే వాళ్ళ బలం
దేవుని ఆలయం. అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఆ దేవుని ఆలయముని నేను పడగొడతాను అని చెప్పి ప్రభు పలుకుతున్నాడు. ప్రిలరా, వాక్యం అంటుంది కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే వాక్యం అంటుంది, నేను ప్రభు వద్ద ఒక వరం అడుగుతున్నా, నాకు కావలసింది ఇది ఒకటే, నా జీవిత కాలం అంతయు ప్రభు మందిరంలో నివసింపవలననియు ఆయన ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయంలో సలహా అడుగుకొనవలననియు నా కోరిక అని చెప్పి ప్రిలరా కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే నేను ఒకే ఒక వరం అడిగా. ఆ వరం ఏమిటంటే దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకు దేవుని మందిరంలో ఉండాలంటే ఆయన ప్రసన్నతను నేను చూడాలి, ఆయన యొద్ద నుంచి నేను ఆలోచన తెలుసుకోవాలి అని వాక్యం పలుకుతోంది. ప్రిలరా, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూస్తే ఇది ప్రభు మందిరము, ఇది ప్రభు మందిరము, ఇది ప్రభు మందిరము అని మనం చూస్తున్నాం. అయితే ప్రవక్త అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త, ఇది ప్రభు మందిరం అని మీరు అనుకుంటున్నారు కదా, ఇదిగో ఇది పడగొట్టబడును అని ఆయన అంటున్నాడు. ప్రిలరా, ఈ దేవుని ప్రజల యొక్క బలం ఏమిటి అని అంటే దేవుని ఆలయం. ఆ దేవుని ఆలయం చూసినప్పుడు వారికి బలం కలుగుతుందంట. ఇక్కడ యెహెజ్కేలు భార్య దేవుని మందిరంతో పోల్చబడుతుంది. అంటే ప్రిలరా, ప్రతి ఒక్క భార్య ఎలా ఉండాలి అంటే తన భర్తకు బలమై ఉండాలి అని వాక్యం తెలియజేస్తోంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే వాక్యం అంటుంది, భార్య దొరికిన వాడికి మేలు దొరికిందంట, అటువంటి వాడు దేవుని అనుగ్రహమును పొందుకున్నవాడు అని వాక్యం తెలియజేస్తోంది. అలాగే పిల్లరా, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనంలో ఆమె బలమును ఘనతను తనకు వస్త్రముగా ధరించుకొనును అని మనము వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే సామెతలు 31వ అధ్యాయంలో స్త్రీని గురించి మనం చూస్తున్నాం. అంటే ఆమె ఎలా ఉండాలి, దేవునిలో ఉండే స్త్రీ ఎలా ఉంటుంది అంటే ఆమె వేసుకునే బట్టలు ఏంటి, ఇప్పుడు చూడండి, కొంతమంది పట్టు చీరలు కట్టుకుంటారు, కొంతమంది కాటన్ చీరలు కట్టుకుంటారు. అంటే రకరకాలుగా వాళ్ళ టేస్ట్ని బట్టి, వాళ్ళకున్న డబ్బుని బట్టి, వాటిని బట్టి వాళ్ళు కట్టుకుంటారు కదా. కానీ దైవభక్తి కలిగిన ఒక స్త్రీ ఏం ధరించుకుంటుందంటే ఆమె బలమును ధరించుకుంటుందంట, ఆమె ఘనతను ధరించుకుంటుంది అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియులరా, దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో ఏం చెప్తున్నాడంటే దేవుని అంటే ఈమె మరణము దేవుని ఆలయ విధ్వంసం చూస్తున్నాం. అంటే దేవుని ఆలయంతో యెహెజ్కేలు భార్య పోల్చబడ్డది. అంటే యెహెజ్కేలుకి భార్య ఎటువంటిది అంటే ఆయనకు ఈమె బలమై ఉన్నది. ప్రియబిడ్డ, ఈరోజు ఒక కుటుంబంలో నీవు ఒక భార్య పాత్రను పోషిస్తుంటున్నప్పుడు నీ భర్తకు నువ్వు బలమై ఉన్నావా అని ఆలోచన చేయాలి. ఒక స్త్రీ దేవునిలో ఉంటే ప్రియబిడ్డ, అది ఆమె కుటుంబానికి బలం, ఆమె తరాలకు బలము. ప్రియులరా, అది కుటుంబం అంతటికి కూడా బలాన్ని ఇస్తుంది. కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తన 28వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే ప్రభువే నాకు కేడము, ఆయనే నాకు బలము అని అంటున్నాడు. అంటే దేవుని ఆలయములో బలం దొరుకుతున్నట్లుగా భార్య ఎప్పుడు కూడా భర్తకి ఒక బలంలాగా ఉండాలి అని చెప్పి వాక్యము తెలియజేస్తూ ఉంది. పిల్లరా, ఏదో ఒక ఇమోషనల్ సపోర్ట్ కోసం మాత్రమే కాదు, కానీ ఎలా ఉండాలంటే ఆ కుటుంబానికి ఒక పునాదిలాగా, ఒక పిల్లర్ లాగా భార్య నిలబడాలి. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే నీ కళ్ళకు సొగసైన, నీ కళ్ళకు ప్రీతికరమైన వ్యక్తిని నీ నుండి తొలగిస్తాను అని అంటున్నాడు. రెండవదిగా మనము యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 21 అలాగే 25 వచనాలు మనం చదివినప్పుడు దేవుని ఆలయం గురించి 3 విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ఆలయం ఎటువంటిదంటండి? బలం ఇస్తుంది. అంటే మీ బలం దేవుని ఆలయం అనుకున్నారు కదా, ఆ బలాన్ని నేను తొలగిస్తాను అన్నాడు. అంటే ప్రియులరా, ఒక ఆత్మీయ పాఠం ఏమిటి అంటే ప్రతి భార్య భర్తకు ఒక బలములాగా నిలబడాలి అని మనం నేర్చుకోవాలి. రెండవదిగా మనం వాక్యంలో ఏం చూస్తున్నామంటే ఆమె నీ కనులకు ప్రీతికరమైనది అని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1-2 వచనాలు ఇలా పలుకుతున్నాయి. సర్వశక్తిమంతుడైన ప్రభు నీ మందిరమున అనిన నాకు మిగుల ప్రీతి, నేను ప్రభు మందిరమును దర్శింపవలనని ఉవ్విళ్ళు ఊరిపోవుచున్నాను, తప్పించిపోవుచున్నాను. పూర్ణ హృదయముతోనూ ఆనందముతోనూ నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును అని దేవాలయం మీద కోరిక అని కీర్తన 84లో మనం చదువుతున్నాం. అంటే పిల్లరా, దేవాలయాన్ని చూడాలని కోరికే అని అక్కడ మనం హెడ్డింగ్లో మనం చూస్తున్నాం. అంటే
కళ్ళకు అంత ప్రీతికరమైనది. పరమగీతాల్లో మనం చూసినట్లయితే ప్రియులరా 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు నిష్కలంకము ఏదీ లేదు అని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18, 19లో మనం చూస్తే ఆమె అందమైన దుప్పి, ఆమె లేడి, ఆమె యందు నువ్వు సంతోషించాలి, నీ యవనపు భార్య యందు నువ్వు సంతోషించాలి అని చెప్పి ప్రభు వచనము పలుకుతోంది ప్రియులారా. అంటే దేవుని ఆలయము అతి సుందరంగా, సౌందర్యంగా, చూడదగినదిగా ఉందంట. అలాగే యెహెజ్కేలు భార్య కూడా ఎట్లుంది అని అంటే, ఆయన కళ్ళకు ప్రీతికరమైన ఒక వ్యక్తిలాగా ఆమె ఉందంట. అంటే ఇది కేవలము బ్యూటీ, అంటే శారీరకమైన సౌందర్యం గురించి కాదండి చెప్పబడుతుంది ప్రియులారా. అటువంటి పరిశుద్ధ అలంకారం కలిగి, అంటే దేవుని ఆత్మలో ఎదిగిన ఒక వ్యక్తిలాగా యెహెజ్కేలు భార్య ఉంది. అంటే ఆయన ఎటువంటి మనుషుల మధ్యలో ఉన్నాడు అని అంటే, ఇంటికి వచ్చినప్పుడు ఒక ఓదార్పుగా భార్య ఉంది ప్రియులారా. మనుషులు తృణీకరిస్తుంటున్నప్పుడు ఆయన పరిచర్యకు, దేవుని పిలుపుకు ఆమె సరిపడి నిలబడుతూ, యెహెజ్కేలు ప్రవక్త ఎప్పుడు కొంతమంది అంటుంటారు, అమ్మో ఇంటికి వెళ్ళాలంటే భయం అంటుంటారు, అమ్మో ఇంటికి వెళ్ళాలంటే గొడవలు అంటుంటారు. కానీ పిల్లరా, అటువంటి మనుషుల మధ్యలో ఆయన ఉంటూ భార్య ఎట్లయినది అంటే, ఆయన కళ్ళకు ప్రీతికరమైనదిగా ఉన్నదంట యెహెజ్కేలు భార్య. మనం కూడా ప్రార్థన చేయాలి, ప్రభా అటువంటి ఒక చక్కటి భార్యలాగా నా తండ్రి. అంటే కేవలం పైన అలంకారం మాత్రమే కాదు. చూడండి, ఒకరోజు ఒక సహోదరి నాతో చెప్తుంది, ఈ అమ్మాయి చాలా చక్కగా ఉందని నేను నా కొడుకుకిచ్చి పెళ్లి చేశానక్క, కానీ ఈమె మా కుటుంబంలోకి వచ్చిన తర్వాత నా కొడుకు ఒక్కరోజు కూడా సంతోషంగా లేదు, నా ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, ప్లీజ్ ప్రార్థన చేయండి, ఆమెకు మారు మనసు రావాలి, ఆమెకు రక్షణ రావాలి, నేను పైన సౌందర్యం చూసి చేసుకున్నాను కానీ ఈమె అసలు దేవునిలో ఉన్న అమ్మాయి కాదు అని చెప్పి ఆ సహోదరి నాతో చెప్తుంది. పిల్లరా, బాహ్యమైన సౌందర్యం కాదు, అంతరంగికమైన సౌందర్యం లేకపోతే కుటుంబాలు నిలబడవు. అందుకే ఈయనేం చెప్తున్నారంటే, బహుశా ఈమె 2 విధాలుగా సౌందర్యం కలిగిన స్త్రీ అయి ఉండొచ్చు. ఆమె కళ్ళకి సొగసైనది అని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే, అంటే 3వ పోలిక దేవుని ఆలయం ఏంటి అని మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏమంటుంది అని అంటే, దేవుని ఆలయములో ఆనందించటం, అంటే దేవుని ఆలయం కొరకు తృష్ణగొని ఉండటం అని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని చెప్పి భక్తుడు దేవుని ఆరాధిస్తున్నాడు. అంటే దేవుని మందిరానికి వెళ్ళాలని ఎలా అంటే, ఇప్పుడు మనకి చాలా కష్టం అనిపిస్తుంది, దేవుని మందిరంకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఎక్కువ అయిపోయిందంటే అమ్మ ఇంకెప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు, అలా కాదండి. భక్తుడు ఏమంటాడంటే, నీ మందిరానికి ఎప్పుడు రావాలి అనే ఒక తృష్ణ, అంటే ఒక తపన. అంటే ఇంకా తృష్ణ అంటే ఏంటంటే, కొంచెం దాహం వేస్తుంది అంటే కొద్దిసేపు మనము నీళ్ళు తాగకుండా కూడా ఉండగలుగుతాం. తృష్ణ అంటే ఏంటంటే, ఇంకొక నిమిషం కూడా అది తాగకపోతే ఇంకా చచ్చిపోయే ఒక స్టేజ్ అన్నమాట. అయితే పిల్లరా, అంటే అంత ఒక డీప్ డిజైర్ అనమాట. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుంది అంటే, అటువంటి ఒక తృష్ణ దేవుని ఆలయం కొరకు ఇజ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారంట. అయితే ఈమె దేవుని ఆలయంతో పోల్చబడుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు నేను నా భార్యతో ఉండాలి అని, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అని, అట్లాంటి ఒక ఆలోచనతో బహుశా ప్రిలరా, అంటే ఎదురు చూసే ఇప్పుడు కొంతమంది వాళ్ళ కోసం ఎదురు చూడాలని కూడా అనిపించదండి, వీళ్ళు వచ్చారంటే గొడవలాగా అనిపిస్తుంది. కానీ యెహెజ్కేలు భార్య ఎట్లుంది అని మనం చూస్తే ప్రిలరా, వివాహ జీవితం అనేది ఒక సర్ఫేస్ కనెక్షన్ కాదండి, అదొక సోల్ కనెక్షన్ ప్రిలరా. అంటే పైన ఉండేది కాదు. అది ఎలా ఉండాలి అంటే, భార్య భర్తని ప్రేమిస్తూ ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక జీవితం కలిగి ఉండాలని యెహెజ్కేలు భార్య మనకు నేర్పిస్తుంది. ప్రిలరా, దేవుని ఆలయంతో పోల్చబడటం అంటే ఎంత ఒక ధన్యత ప్రిలరా. అందుకే నూతన నిబంధన కూడా ప్రతి ఒక్క విశ్వాసిని దేవుని ఆలయంతో పోలుస్తున్నారండి. నీ దేహం దేవుని ఆలయం కాదా అని వాక్యము మనని ఎదురు ప్రశ్న వేస్తూ ఉంది. అంటే దేవుడు మనలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఆ రోజు దేవుని ఆలయంతో ఆమె పోల్చబడ్డదంటే ప్రిలరా, ఆమె నీతిమంతురాలు, పరిశుద్ధత కలిగిన ఒక స్త్రీ, దేవుని అందు భయభక్తులు కలిగిన ఒక స్త్రీగా, భర్తకు లోబడే ఒక స్త్రీగా, భర్త పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్యకు సహకారిగా, దేవుని దర్శనానికి సహకారిగా ఆ స్త్రీ ఉంది ప్రిలరా. ఆమె బ్రతికి ఉన్నప్పుడు భర్తకు సహకారిగా ఉంది, పరిచర్యలో చెయ్యి అందించింది. అలాగే ఆమె మరణించిన
మరణించినప్పుడు పిల్లరా ఆమె మరణం కూడా మనుషులని ప్రభావితం చేసింది. ఇలాంటి ఒక వ్యక్తి మరణించిందా, అయినా ఈయన ప్రకటిస్తున్నాడా అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలు అప్పటి వరకు మాట వినని వాళ్ళు వచ్చి యెహెజ్కేలు ప్రవక్తను అడుగుతున్నారంట, ఏంటి దేవుడు ఏం చెప్తున్నాడు దీని ద్వారా అని అంటున్నప్పుడు, ఇదిగో దేవుని మందిరాన్ని అలా దేవుడు ధ్వంసం చేయబోతున్నాడు అనే చెప్పే ఒక సందేశాన్ని ఇచ్చాడు. పిల్లరా ఏ సందేశాన్ని ఇచ్చాడంటే, ఈరోజు యెహెజ్కేలు భార్య జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, వాళ్ళు దేవుని మందిరాన్ని పైపైన వాళ్ళు ఆరాధించారు కానీ నిజంగా దేవుని ప్రసన్నతను వాళ్ళు వెదకలేరు ప్రియులారా. అంటే పైన ఆ కట్టడాన్ని చూసి వాళ్ళు అక్కడ బలముంది అనుకున్నారు కానీ ప్రియులారా దేవుని ఆలోచన ఏమిటో, దేవుని మనస్సు ఏంటో వాళ్ళు ఎరగని వారుగా పాపంలోనే వాళ్ళు జీవిస్తున్నారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ ఆలయాన్ని వాళ్ళ దగ్గర నుంచి తొలగించాడు, దాన్ని ధ్వంసం చేశాడు. ఈరోజు ప్రియబిడ్డ, నీకున్న భర్త కానీ నీకున్న భార్య కానీ వాళ్ళ ఒక విగ్రహంలాగా మారకూడదు. విగ్రహం అంటే మనం కేవలం పెట్టుకొని పూజించేవి మాత్రమే కాదు. యెహెజ్కేలు గ్రంథంలో అందుకే మనం చూస్తున్నాం 14వ అధ్యాయంలో మనం చూస్తే మీ హృదయంలో విగ్రహాలు ఉన్నాయి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఏ సంబంధం కానీ ఏది కానీ మనకు విగ్రహంగా మారకూడదు. 2 ఆత్మీయ సత్యాలు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం ప్రియులారా. అదేమిటి అంటే, యెహెజ్కేలు ప్రవక్త యొక్క భార్య మందిరంతో పోల్చబడ్డది. అంటే ఆమె బలముగా ఉంది, ప్రీతికరంగా ఉంది. 4వది ప్రియులారా, వెదికే ఒక స్త్రీలాగా, భర్త వెదికే ఒక స్త్రీలాగా ఆమె ఉంది ప్రియులారా. అలాగే ప్రతి భార్య కూడా అలా ఉండాలి అనే ఒక ఆత్మీయ పాఠం మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు ఈ వాక్యం మనని ఏం ప్రశ్నిస్తుంది అంటే, కేవలము ఒక ఇమోషనల్ సెంటర్గా, అంటే ఇంట్లో చూడండి భార్య లేకపోతే లేకపోతే తల్లి లేకపోతే అందరూ అంటే చాలా డిస్టర్బ్ అయిపోతారు. అంటే ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చే ఒక సెంటర్ లాగా భార్య తల్లి ఉంటుంది. అయితే కేవలము ఒక అందముగా, ఒక సపోర్ట్గా, ఒక ఇమోషనల్ సెంటర్గా కాకుండా దేవుని పరిశుద్ధాత్మను, దేవుని సన్నిధిని మోసే ఒక స్త్రీలాగా ఉండాలి అని చెప్పి యెహెజ్కేలు ప్రవక్త యొక్క భార్య మనకి ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది. అందుకే మరియ తల్లి దేవుని ఆత్మతో నింపబడ్డది. ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట ద్వారా ఆమె అభిషేకం పొందుకుందండి. ఆమె ఆత్మతో నింపబడ్డది. ఈరోజు ప్రియబిడ్డ, నీవు అంటే ఈమె ఒక సపోర్ట్ లాగా మాత్రమే కాదు, ఎలా ఉంది అంటే ఒక ప్రజెన్స్ని, దేవుడి గాడ్స్ ప్రజెన్స్ని క్యారీ చేసే ఒక వ్యక్తిలాగా, ఆ మోసే ఒక మందసంలాగా యెహెజ్కేలు భార్య పోల్చబడ్డది ప్రియులారా. ఈరోజు మనమేం ఆలోచించాలంటే, నిజముగా దేవుని శక్తితో మనము కుటుంబంలో బలం పొందుకొని కుటుంబాన్ని కడుతున్నామా, లేక మన సొంత శక్తితో మనం కడుతున్నామా? లోకం వైపుకు మన కనుదృష్టి ఉందా, లేక దేవుని పైన మన కనుదృష్టి మనం నిలుపుకున్నామా? అంటే కనులకు సొగసైనది అనగా మన కనులు ఎక్కడ పెట్టాం? హెబ్రీయులకు రాసిన లేఖ 12:2 వాక్యం మనం చూస్తున్నాం. మన కనులని దేవుడి పైన మనం నిలపాలి అని వాక్యం తెలియజేస్తోంది. అలాగే ప్రియబిడ్డ, లోకాన్ని మనం వెతుకుతున్నామా, దేవుణ్ణి మనం వెతుకుతున్నామా అని మనం ఆలోచించాలి. ప్రియబిడ్డ, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని మందిరంలాగా మారిపోతారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్కుతో నింపబడతారో, ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడతారో, ఆ వ్యక్తులు దేవుని ప్రసన్నతను మోసేవాళ్ళలాగా మారిపోతారు. ప్రియబిడ్డ, యెహెజ్కేలు భార్య మందిరంతో పోల్చబడ్డది అని అంటే, మందిరంలో ఏముండాలండి? దేవుని ప్రసన్నత లేకపోతే ఎంత పెద్ద మందిరం ఉన్నా అది వ్యర్థము ప్రియులారా. దేవుని సన్నిధానం లేకపోతే ఏదున్నా వ్యర్థం ప్రియులారా. అందుకే సొలొమోను దేవుని ఆలయం కట్టినప్పుడు బలులు అర్పిస్తుండగా దేవుని ప్రసన్నత వారిపైకి దిగి వచ్చింది. ఆ ప్రసన్నత దిగి రావడమే దేవుడు అక్కడ నివాసం చేస్తాడు అనే దానికి ఒక సూచన. ఈరోజు ప్రియబిడ్డ, మనం దేవునిలో ఉన్నామంటే మనం ఏం ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా నీలో నేను కట్టబడాలి, నేను దేవుని ఆలయంలాగా ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ప్రతి తల్లి, ప్రతి భార్య దేవుని ఆలయంలాగా, దేవుని ప్రసన్నతను మోసుకునే వాళ్ళలాగా మరియ తల్లి కలిగిన ఆ అభిషేకాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఈరోజు కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. స్తోత్రము నాయన, గనుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, యెహెజ్కేలు భార్య ప్రభువా దేవుని ఆలయంతో పోల్చబడే అంత ధన్యతను ఇచ్చావు నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అవునయ్యా, కుటుంబానికి బలము ఇచ్చే ఒక వ్యక్తిలాగా, కళ్ళకు సొగసైనదిగా, ప్రీతికరమైన ఒక వ్యక్తిలాగా ప్రభువా,
అయ్యా ఇదిగో ఆనందం సంతోషాన్ని వెతుకుతూ వెళ్ళగలిగిన ఒక స్త్రీలాగా నా తండ్రి యెహెజ్కేలు భార్య నిలబడినట్లుగానే ప్రభా మా కుటుంబాల్లో మేము కూడా అలా ఉండడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాము ప్రభా. అయ్యా దేవుని ఆలయంలాగా మేము ఉండాలంటే కేవలము కట్టడం మాత్రమే కాదు ప్రభా, నీ ప్రసన్నతను మోసేవారుగా మేము నిలబడడానికి నాయన నువ్వు కావాల్సిన సహాయం దయచేయమని, వింటున్న ఈ వాక్యం వ్యర్థంగా పోకుండానట్లుగా విన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించమని, అయ్యా నీ ఆత్మను ప్రసన్నతను మేము కలిగి ఉండటానికి కావలసిన కృపను దయచేయమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక్కొక్కరిని ప్రభు తన మందిరముగా కట్టునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.